ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలపు కృపా వాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. రాత్రి దేవుడు తన మహాకృప చేత మనల్ని కాపాడి ఒక నూతన దినం చూడగలిగినట్లు, సూర్యోదయమును చూడగలిగినట్లు, భూమి మీద ఆయుష్ను పొడిగించిన దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరందరూ చాలా సంతోషముగా ఉత్సాహంగా ఉంటున్నామని నేను నమ్ముతున్నాను. ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడబోచుండగా తన వచనం మనలని బలపరచదగినదై, తన వచనం మనలని స్థిరపరచదగినదై, తన వచనం మనలని పొలుగొరుప తగినదై, సత్యమై కేడమై డాలై ఉంటుంది గనక ఆ వచనం ఈ పగలు మనల్ని నడిపించునుగాక. యోహాను సువార్త 11వ అధ్యాయం 40 వచనములో మనం ఇలా చూచుచున్నాము, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచుము. హల్లెలూయా. దేవుని మహిమను చూడాలి అంటే ప్రభు మీద నమ్మకం అర్పించాలి, దేవుని మీద నమ్మకం అర్పించాలి. దేవుని నమ్మిన వారికి మాత్రమే దేవుని మహిమ కనపరచబడుతుందండి. ఈ ఉదయకాల సమయం నా ప్రియమిత్రమా, నీవు ప్రభువును నమ్మిన వ్యక్తివై ఉన్నట్లయితే నీ జీవితంలో అసాధ్యమని అపవాది పలికిన ప్రతి మాటను కొట్టివేసి, నీవు మూర్చబడి పక్కకు పడేసిన ఫైలును కదిలింపచేసి నీ జీవితమును మరొక మలుపులోనికి నడిపించగలిగిన ఉన్నతుడవైన ఉత్తముడవైన దేవుడు ఈ ఉదయకాల సమయం మనతో కూడా ఉన్నాడు. ఆ ప్రభు అంటున్నారు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ. హల్లెలూయా. నీ శక్తియో, నీ సామర్థ్యమో, నీ బలమో, నీ తెలివితేటలో ఏమీ కాదండి, దేవుని మహిమ. హల్లెలూయా. దేవుడు ఈ ఉదయకాల సమయం తన మహిమను నీలో బయలుపరచడానికి ఇష్టపడుచున్నాడు. నీవు చేయవలసినది ఒక్కటే, కుటుంబముగా దేవునికి ఇష్టడాలుగా జీవించతగినట్లు మీ హృదయమును సమర్పించండి. విధేయత కలిగిన వారై మారండి. దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించు వారిగా నిలబడండి. దేవుని ఆత్మలో సత్యములో ఆరాధించే వారిగా మారండి. పాపపు జీవితానికి వీడుకోలు ఇవ్వండి. పవిత్రమైన జీవితం, ఆయన పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుమని చెప్పిన దేవుని వచనమును గట్టిగా పట్టుకోగలిగినట్లు ఈ ఉదయకాల సమయం మీ హృదయమును మీరు సమర్పించగలిగినట్లయితే నిశ్చయముగా దేవుని మహిమను ఈ పగలు మీరు చూడగలుగుతారు. ఎక్కడైతే పిశాచ అపవాది పరాజయమని రాశి మీ ముందు పెట్టినారో వాటిని తొలగించి మీకు విజయం ఇవ్వడానికి, మిమ్మల్ని లేవనెత్తడానికి, మీ స్థితిని మార్చడానికి నమ్మటగిన దేవుడవై ప్రభు మీకు తోడుగా ఉంటున్నారు. చనిపోయి 4 దినములు దాటిన తర్వాత లాజరు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి యేసు ప్రభు తన సహోదరులతో చెప్పుతున్నటువంటి వచనమే మనం ఇక్కడ చదివాము. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. హల్లెలూయా. ఆ ఒక అద్భుతకరమైన మాట ముందు అన్నిటినీ మర్చిపోయి, ప్రభువా నీవిప్పుడు ఏది చెప్పినను అవి జరగబోతుంది అని నేను నమ్ముచున్నాను. ఆ గొప్ప విశ్వాసముతో సమర్పణ కలిగిన వ్యక్తి అయి మారినటువంటి ఆ కుటుంబానికి నష్టమైపోయిన లాజరు హల్లెలూయా మరణించి 4 దినముల తర్వాత కూడా ప్రభు ఒక మాట పలుకగానే బయటికి రాగలిగినట్టు దేవుడు సజీవుడుగా చేశాడు. ఈ ఉదయకాల సమయం నా ప్రియమిత్రమా, నీ జీవితంలో నిరాశ చెంది ఇదిగా తిరిగి నా దగ్గరికి రాదు అని, ఈ సమస్యల నుండి నాకు ఒక విడుదల ఉండదని నీవు డిక్లేర్ చేసినటువంటి, లేదా సమాజం డిక్లేర్ చేసిన, లేదా అధికారులు డిక్లేర్ చేసినటువంటి సమస్యకు పరిష్కారమై ప్రభు ఈ ఉదయమున నీతో కూడా ఉన్నాడు. నీవు నిశ్చయముగా విశ్వాసం కలిగి, ప్రభు మీద నమ్మకం కలిగి, ఆయనను విశ్వాసముతో నమ్ముచున్నటువంటి వ్యక్తి అయితే నిశ్చయముగా ఈ వారం ముగింపబడుచున్న ఈ దినం దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోచున్నాడు. హల్లెలూయా. నీవు నెక్స్ట్ మండే వరకు ఆ అద్భుత కార్యమును నీ హృదయంలో, నీ విశ్వాసముతో విశ్వసించండి. నీ కుటుంబంలో, నీ పరిచర్యలో, హల్లెలూయా, నీ వ్యాపారములో, నీ ఇంటి కుటుంబ సభ్యుల మధ్యలో నీ వాటిని చూడబోచున్నాడు. ఒక అభిషిక్తుడుగా దేవుడు నాకు ఇచ్చిన అధికారముతో నీతో మాట్లాడుచున్నాడు. నీవు కని విని ఎరుగలేని అద్భుత కార్యం చేయతగినట్లు దేవుడు సమర్థుడవై ఉంటున్నాడు. అందుకే వచనం చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనములో, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడు, యుగ యుగములకును ఒకటే రీతిగా
ఉండును. హల్లెలూయా. దేవుని వచనమునకు మార్పు లేదండి. ఆ వచనం నీతో మాట్లాడుచున్న ప్రకారం అలాగనే జరుగుతుంది. నిశ్చయముగా ఈ ఉదయమున నీ మీద ఉన్న దేవుని వాగ్దానముల కొరకు కనిపెట్టండి. ఏదో దేవుడు నన్ను పిలిచాడు అని మాత్రం కాకుండా, దేవా నీకు నా మీద ఉన్న ప్లాన్ ఏంటిదో, పద్ధతి ఏంటిదో వాటిని నా జీవితంలో నెరవేర్చుమని కన్నీలు విడిచి ప్రార్థన చేయగలిగినట్లయితే నిశ్చయముగా నీ కుటుంబ జీవితంలో నీకు దేవుడిచ్చిన సంతానముల మధ్యలో, నీకు ఇచ్చిన వ్యాపారముల మధ్యలో ఆ దేవుడు అద్భుతం చేయుటకు సమృద్ధుడవై ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన హ్యాండిల్ చేయలేనిదై ఏదీ లేదండి. ఆ దేవునికి సమస్తము సాధ్యమని వచనం మనకు తెలియచేస్తున్నాడు. పేతురు యొక్క అత్తమ్మ జ్వరం మొదలుకొని హల్లెలూయా తన జీవితంలో యాయిరో అనే యొక్క సమాజ మందిరపు అధికారి యొక్క కుమారతి మరణం వరకు సమస్త సమస్యలను హ్యాండిల్ చేయగలిగిన అధికారం కలిగిన దేవుడు ఈ ఉదయకాల సమయం నీతో కూడా ఉన్నాడు. నీ మాటలు వింటున్నప్పుడు నా ప్రియమిత్రమా, సహోదర సహోదరి, తల్లిదండ్రులారా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు నీకు సహాయపడడానికి భూమి మీద లేదు అని నీ బాధపడవద్దు. ప్రభు నిశ్చయముగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కొరకే తన ప్రాణమును కలువరి సిలువలో అర్పించినాడు. ఈ ఉదయం ప్రభు నీ జీవితంలో మేలు చేయాలని నివాసించుచున్నటువంటి వ్యక్తివైతే దేవుని హస్తములో దీన మనస్సు కలిగిన వాడై మారాలి. హల్లెలూయా. ఆయనను రూటిగా నమ్ముచున్న, విశ్వాసముతో అతన్ని వెంబడించుచున్న శ్రేష్టమైన అనుభవంలోనికి నీవు రాగలిగినట్లయితే ప్రభు ఈ దినమందు నీ సమస్యకు పరిష్కారమై మార్చబడబోతున్నారు. హల్లెలూయా. మరణం వరించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచిన ప్రభు ఈ ఉదయకాల సమయం నీ సమస్యకు పరిష్కారమై వచ్చి ఉంటున్నారు. ఆయన తప్ప నిన్ను విడిపించేవారు ఎవరు లేదు. ఆయన తప్ప నిన్ను గట్టెక్కించేవారు ఎవరు లేదు. ఆయన తప్ప నీ శ్రమలలో నుండి నిన్ను విడిపించేవారు ఎవరు లేదు. ఈ ఉదయం ప్రభు నీ కొరకు ఏర్పరచిన శ్రేష్టమైన దినం. హల్లెలూయా. కుటుంబ సమస్యలతో కావచ్చు, నానా రకాలైనటువంటి ఇబ్బందుల చేత కావచ్చు, నలిగిపోయిన స్థితిలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు. ఈ దినం దేవుడు నీ జీవితంలో నీ కని విని ఎరగలేని అద్భుత కార్యములను చేయబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మొదట స్థానం నీ దేవునికి ఇవ్వండి. నీ జీవితంలో మొదట స్థానం. హల్లెలూయా. నీ వ్యాపారం కావచ్చు, నీ ప్రయాణం కావచ్చు, ఎటువంటి పనులలో ఈ ఉదయం నీవు ప్రారంభం చేయబోగినా దాని మొదటి భాగముగా దేవుని సన్నిధానంలో నీ హృదయమును ప్రభువుకు సమర్పించండి. దేవా, నా జీవితమును బాగు చేయగలిగిన, మెరుగుపరచగలిగిన నమ్మతగిన దేవుడవు నీవు మాత్రమే. నీకు అసాధ్యమండి, భూమి మీద ఏమీ లేదు అని రూటిగా నమ్ముచున్నటువంటి వారి కోసం మూతపడినటువంటి మార్గములను దేవుడు సరళం చేస్తాడు. హల్లెలూయా. ప్రభును విశ్వసించి, ప్రభును నమ్మి బయలుదేరినటువంటి ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఎర్ర సముద్ర మధ్యలో ఎండిన ఎడారిని తయారు చేసిన దేవుడు. హల్లెలూయా. అరణ్యములో బండలో నుండి స్వచ్ఛందమైన నీళ్లను ప్రవహింపచేసిన దేవుడు ఈ ఉదయమున మనకు తోడుగా ఉన్నాడు. ఆయన సన్నిధానములో మన హృదయమును సమర్పిద్దామండి. ప్రభు నిన్ను ప్రేమించుచున్నాడు. నీవు నమ్మిన ఎడల, నీ డాడీ నమ్మిన ఎడల అని కాదు, మమ్మీ నమ్మిన ఎడల అని కాదు, నా పిల్లలు నమ్మారని కాదు, నా భార్య నమ్మాడని కాదు, నీవు వ్యక్తిపరముగా ప్రభువును నమ్మిన ఎడల, వ్యక్తిపరమైనటువంటి ఒక బంధం నీవు దేవునితో స్థాపించగలిగినట్లయితే నిశ్చయముగా ఈ దినమందు నీవు రాయబోయే ఎగ్జామ్లో కావచ్చు, నీ ప్రారంభం చేయబోయే బిజినెస్లో కావచ్చు, నీవు చేయబోచున్న ప్రయాణములో అన్నిటిలో నీ దేవుని మహిమను చూడబోగుచున్నాడు. ఇన్నాళ్ళు వరకు కని విని ఎరగలేని అద్భుతములను చేయడానికి ప్రభు మన మధ్యలో సజీవుడవై ఉంటున్నాడు. ఆయన మరణ పునరుత్థానుడవైన దేవుడు, ఆయన పాదాళమును జయించిన దేవుడు, ఆయన మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. హల్లెలూయా. మనం ఆ ప్రభు సన్నిధానములో మన హృదయమును సమర్పిద్దామండి. ప్రభువా, ఈ ఉదయం నీ మాతో మాట్లాడావయ్యా, నాతో నీ మాట్లాడావు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచుడవని చెప్పిన దేవా. అవును ప్రభువా, ఈ ఉదయమున రూటిగా నేను నమ్ముచున్నాను. ఈ వారమందయు నన్ను ప్రేమించి నడిపించిన దేవా, ఈ చివరి దినమున నీ సన్నిధానములో సంపూర్ణమైన నమ్మకత్వముతో నేను ప్రార్థన చేయుచున్నానని చెప్పి నాతో కూడా ఏకీభవించి ప్రార్థించుచున్నా ప్రతి వారిని నీ చేతికి అప్పగిస్తుంటున్నాం నాయన. వారు నమ్మకత్వం కలిగిన వారై దేవుని మహిమను చూడగలిగినట్లు దేవా
నీ కృపలో వారిని భద్రపరచండి. వారికి విరోధంగా నిలబడుచున్న ప్రతి మాంత్రిక శక్తులను, చేతపడి శక్తులను, పైశాచికమైన ప్రతి మంత్ర తంత్ర శక్తులను యేసయ్య నామమున క్యాన్సల్ చేస్తూ ప్రార్థించుచున్నాం. దేవా, వారి జీవితంలో దేవుని సమాధానం వారి కలిగిన వారై మార్చబడుదురుగాక. వారి అనారోగ్యములు కొట్టివేయబడుదురుగాక. అప్పుల బాధల సమస్యల నుండి వారు విడుదల పొందుదురుగాక. ప్రభువా, నీ ప్రేమతో వారిని నడిపించి బలపరచుమని ప్రభునామమును ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును, మీ తరములను, మీ ప్రయాణములను, మీ వ్యాపారములను అన్నిటినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. తరచుగా ఈ సందేశములు మీకు దొరకాలని మీరు ఆశించినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఒత్తండి. మీ నిర్దేశములను, మీ ప్రార్థనలను మాకు తెలియచేయండి. మనం కలిసి పరిచర్యలో ముందుకు వెళ్దాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.